సందీప్ కిషన్కి హిట్ పడితే చూడాలన్న కోరిక తెలుగు ప్రేక్షకులందరికీ ఉంది. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సినీ రాజకీయం యూట్యూబ్ ఛానల్. సో ఊరు పేరు భైరవ కోన. ఈ సినిమా టైటిల్తో పాటు ఇంట్రెస్టింగ్గా ఉన్న పోస్టర్స్, ప్రయోగాలు ఎప్పుడు చేసే మన సందీప్ కిషన్ హీరోగా, తర్వాత విఐ ఆనంద్ డైరెక్టర్, ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసే డైరెక్టర్ ఆయన కూడా. ఆ తర్వాత మంచి సాంగ్స్ ఉన్నాయి. నిజమీనే చెబుతున్నా జానే జానా అదొకటి, తర్వాత హమ్మ 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 ఏదో పాట ఉంటుంది స్టార్టింగ్. సో అవి రెండు పాటలు క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు, శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత టీజరు, ట్రైలరు అదిరిపోయినాయి. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఈ ప్రచార చిత్రాలన్నీ కూడా ప్రేక్షకుల్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి థియేటర్ వరకు తీసుకెళ్ళగలిగినాయి. సో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రెడీ అయిన ఈ ప్రోడక్ట్ విజువల్గా బాగానే ఉంది, కథ కూడా బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఆర్టిస్టులు అందరూ బాగా చేసిండ్రు. సో కానీ యావరేజ్ సినిమా లేదా యావరేజ్కి ఎబో యావరేజ్కి మధ్యలో ఉంటుంది అన్నమాట, అది పరిస్థితి. సో సందీప్ కిషన్కి పడింది కానీ బొమ్మ ఇంకా సాటిస్ఫాక్షన్గా లేదు. అంటే వన్ సైడ్గా ఎస్ పడిందిరా మొత్తానికి హిట్ అని అనలేకపోతున్నాం. కానీ కథ బాగుంది, మంచి డైరెక్టర్, మంచి ప్రొడక్షన్ హౌస్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. బట్ ఎక్కడ మిస్ అయింది అని అంటే స్క్రీన్ ప్లే మిస్ అయింది. చిన్న చిన్న లోపాలు కూడా ఉన్నాయి డైరెక్షన్లో. అంటే పట్టు ఇంట్రెస్టింగ్గా తీయలేదు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ ఎందుకో అక్కడ బాగుంది అనిపిస్తుంది, బాగాలేదు అనిపిస్తుంది, కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. సో అట్లా మిక్స్డ్గా ఉందన్నమాట దీని మీద అభిప్రాయం. బట్ కథ వేరే లెవెల్ స్టోరీ, అసలు చాలా మంచిగా ఉంది కథ. ఎవరో పేరు చూశాను, బాను భోగవరపు అనుకుంటా. కథ బాగా రాసిండు, అన్నీ బాగానే ఉన్నాయి నిజానికి. అసలు విరూపాక్ష ఎంత పెద్ద హిట్టో ఇప్పుడు ఈ భైరవ కోన కూడా అంత హిట్ అయ్యే స్కోప్ ఉంది కథలో. కానీ చిన్న చిన్న మిస్టేక్స్లతోటి పోయింది. కావ్య తాపర్ బాగుంది, తనే కొంచెం అక్కడక్కడ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. మంచి మంచి బట్టలు వేసుకుంది, సూపర్గా అనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. సో నిజంగా నచ్చింది, అక్కడక్కడైతే ఆహా అనిపించింది అనమాట. సో ఇంకొక అమ్మాయి వర్ష భోగవల్ల ఏదో ఉంటుంది అమ్మాయి పేరు, ఆమెది కూడా ఇంట్రెస్టింగ్ క్యారెక్టరు. ఆమె చుట్టూ తిరుగుతుంది మళ్ళీ సినిమా కూడా. సో సందీప్ కిషన్ కూడా ఆమెతోటి లవ్లో పడి అనుకోకుండా హీరోనే ఆమెను చంపేస్తాడు. తనను లవ్ చేస్తాడు హీరో, తననే చంపేస్తాడు. ఎందుకు చంపాల్సి వచ్చింది, కారణం ఏంది, చనిపోయిన అమ్మాయి కోసం ఏం చేయాలనుకుంటున్నాడు సందీప్ కిషన్, అసలు ఈ భైరవ కోన అనే ఊరికి ఈ సందీప్ కిషన్కి తను లవ్ చేసి చంపిన ఆ అమ్మాయికి అసలు ఏంటి సంబంధం అనేది ఇంకా ఈ సినిమా చూసి మీరు తెలుసుకోండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీలకి ఈ భైరవ కోనకి సంబంధం ఏంది అనేది మనకు సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది కానీ ఎక్కడో మిస్ అయింది అంతే. కానీ ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం బాగుంది. మళ్ళీ అంతేందుకు స్టార్టింగ్ సీన్ అసలు సందీప్ కిషన్ కెరియర్లోనే ది బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్ అనొచ్చు. అంత మంచి ఇంట్రడక్షన్ సీన్ తోటి అరే వా మంచి సినిమాకి వచ్చా, ఓకే మంచి సినిమా అయితే చూడబోతున్నాము అని అనిపించింది ఆ సీన్ తోటి. మంచిగా ఉంది. సో ఒక దొంగతనం చేయడము ఒక ఊర్లో, అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ సీన్ మీరు చూడాలి, నేను చెప్తే మళ్ళీ ఫీల్ పోతుంది. సో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి పోలీసులు అతన్ని వెతికే పనిలో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి చేజింగ్ దొరకకుండా పరిగెడుతూ అంటే పరిగెట్టడం అంటే కాళ్ళతో కాదులే, కార్లో అలాగే పరిగెడుతూ ఒక భైరవ కోన అనే ఊరికి వెళ్ళిపోతారు. అనుకోకుండా అక్కడికి వెళ్తారు. బట్ అక్కడికి ఇతనికి తన లవర్కి కనెక్షన్ ఉంటుంది ఆ ఊరికి. సో ఏంది అనేది మీరు తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్తాను. మనుషులుగా బతికితేనేమో భూమి మీద ఉండాలి, చచ్చిపోతే అయితే స్వర్గం లేదా నరకంలో ఉండాలి. అలా కాకుండా చచ్చిపోయిన వాళ్ళు ఒక పగతోటి ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ భైరవ కోనకి వెళ్ళాలి. సో అదనమాట. సో వాళ్ళు పగ ద్వేషం అనేది తీరలేదు కాబట్టి
వాళ్ళు అటు ఉండరు ఇటు ఉండరు, మరి ఎక్కడ ఉండాలి? సో వాళ్ళకు కేర్ ఆఫ్ అడ్రస్ భైరవ కోన, అక్కడే ఎందుకు ఉంటున్నారు? సో అక్కడి నుంచి మరి ఎప్పుడు పైకి వెళ్తారు అనేది ఏం అంటే వాళ్ళ లైఫ్లో ఏదైతే మిస్ అయిందో దాన్ని సాటిస్ఫై చేస్తే వాళ్ళు పూర్తిగా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతారన్నమాట. లేకపోతే అలాగ పగ ద్వేషము దాంతో రగిలిపోతూ అక్కడ ఉంటారు. సో ఉందిలే, మంచి స్టోరీనే, చెప్తుంటేనే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కావచ్చు, చూస్తే కూడా బాగుంటుంది. బట్ కొన్ని మిస్టేక్ల వల్ల కొంచెం పోయింది అనడం వల్ల నాకు ఎందుకో ఆ మాట అనడం కూడా నాకు నచ్చట్లేదు. కానీ సందీప్ కిషన్కు ఇంకా సాలిడ్ హిట్ పడాలి, మంచి స్టోరీతో వచ్చాడు కానీ పాపం మిస్ఫైర్ అయింది. బట్ ఓకే, ఎవరు వైవా హర్ష తర్వాత వెన్నెల కిషోర్ కామెడీ బాగుంటుంది. ఒక వరల్డ్ క్రియేట్ చేశారు భైరవ కోన అని, ఒక ఫిక్షనల్ స్టోరీ ఇది యాక్చువల్గా. దానికి తగ్గట్టుగానే మంచి వరల్డ్ క్రియేట్ చేశారు. కానీ కొంచెం ఈ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అనేది కొంచెం మెప్పించలేదు అనిపిస్తుంది. బట్ ఆ హీరో హీరోయిన్కు ఉన్న లవ్ స్టోరీ తోటి మిగతా అంతా రన్ అవుతుంది కాబట్టి ఓకే అనిపిస్తుంది మళ్ళీ. బట్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకోవాల్సిందేమో అంతే. అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ పెడుతూ అక్కడక్కడ కొంచెం డిసప్పాయింట్ చేస్తూ అలాగా వెళ్ళలేము ఉండలేము అనే పరిస్థితిలో ఉంటాం మనం థియేటర్లో. కానీ ఆ 2 సాంగ్స్ వచ్చిన టైమింగ్ మాత్రం సూపర్ ఉంది, టైమింగ్ బాగా నచ్చింది. ఆ 2 సాంగ్స్ని తీసిన విధాన పిక్చరైజేషను బాగుంది, సూపర్ ఉంది. అసలు వింటా ఉంటే భలే ఉన్నాయరా సాంగ్స్ అనిపిస్తుంది. ఎవరు పాడారో కానీ వాయిస్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఎవ్రీథింగ్ ఫైన్. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్. సో నేను అనుకుంటున్నా ఏంటంటే సందీప్ కిషన్తో పాటు ఏకే ఎంటర్టైన్మెంట్స్ కదా ఇది బ్యానర్, వాళ్ళకు కూడా హిట్ పడితే బాగుండు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మధ్యలో పాపం ఫ్లాప్స్తో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకటి ఏదో చిన్న సినిమా పోయింది అంటే పర్లేదు, కానీ ఆ మధ్యలో బోలా శంకర్ సినిమా కూడా అదే బ్యానర్లో వచ్చి డిజాస్టర్ అయినట్టుంది. కాబట్టి పాపం నష్టాల్లో ఉంటారు కదా. సో అది కూడా ఒక మంచి బ్యానరే ఏకే ఎంటర్టైన్మెంట్స్. సో వాళ్ళు కూడా మళ్ళీ ట్రాక్లో పడాలని చెప్పేసి అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సో ఇది వీడియో నచ్చితేనేమో లైక్ చేయండి, అట్లనే మీరు కూడా సినిమా చూసుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.